మహారాష్ట్రతో చర్చలకు మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి. ప్రధాని నరేంద్ర మోడీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు చాలా ముఖ్యమని వెల్లడి. మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించండి. RRR హైదరాబాద్ బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వండి. దాదాపు 6 కీలక అంశాలపై విజ్ఞప్తులు. నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రధానితో ప్రత్యేక సమావేశం అంటూ ఇక్కడ చూస్తా ఉన్నామండి. ఇక్కడ గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. సో మాకు సహకరించండి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో తుమ్మిడేటికి సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను ఒప్పించండి, ఆయనతో చర్చలు జరిగేలా చూడండి. అదేవిధంగా మాకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి, మేము కట్టుకునే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఫండ్ రిలీజ్ చేయండి, దాంతోపాటు మెట్రో విస్తరణకు సంబంధించి కూడా మాకు పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కోవడం జరుగుతూ ఉన్నది. సో ఐఐఎం ఏర్పాటు చేయండి. వరంగల్ ఎయిర్పోర్ట్ పనుల అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించామని వెల్లడించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. వీటితో పాటు హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటి, IIIT, నల్సార్, TIFR వంటి ప్రముఖ జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయని, ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యా విధానం 2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆయన ప్రస్తావించారంటూ ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా కలిసి ఏదో వినతి పత్రాలు ఇచ్చి నవ్వుకుంటే చేతిలో చేసి ఇస్తే మాత్రం వాళ్ళు నిధులు కేటాయించారు. ఎంతసేపు ఉన్న ఆంధ్రాకు మాత్రం నిధులు కేటాయిస్తారు, తెలంగాణ కేటాయించే పరిస్థితి లేదు. నిన్న కూడా మాట్లాడడం జరిగింది. సో కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేస్తేనే తెలంగాణకు నిధులు వస్తాయి. అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా రాజీనామా చేస్తేనే ఈరోజు వాస్తవం తెలంగాణ నిధులు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి కూడా ఈరోజు తెలంగాణకు చెందిన 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు, సో టీఆర్ఎస్ కంటే లేరు. సో ఏం చేస్తున్నట్టు మీరు తెలంగాణ కోసం ఏం ప్రశ్నిస్తున్నారు, మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడుతారు? సో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది. సో తెలంగాణ నిధులు కేటాయిస్తలేరు, ప్రాజెక్టుల విషయంలో అడ్డుపడతా ఉన్నారు. సో ఇంత వివక్ష చూపిస్తూ ఉంటే మీరు ఉండి ఏం లాభం? మరి ఏమి లాభం మీరు ఉండి? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడంలో ఉపయోగం ఏందని చెప్పి ఈరోజు జర్నలిస్ట్ రామన్నకు అడగడం జరుగుతూ ఉన్నది. సో మీరు ఉండి కూడా ఏం లాభం లేదు. తెలంగాణకు రూపాయి నిధులు తీసుకురారు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద పార్లమెంట్లో ప్రశ్నించరు. మీరు ఉన్నా లేనట్టే ఈరోజు అయిపోయింది. సో ఇది ఇక్కడ జరుగుతూ ఉన్న విషయం. సో ఇక్కడ అక్కడ పోయేమో మోడీకి దండాలు పెడతాడు, రేవంత్ రెడ్డి బయటకు వచ్చేమో నరేంద్ర మోడీ మేడలు వంచైనా సరే నేను నిధులు తీసుకొస్తానని చెప్పి మాట్లాడతాడు. సో ఎంతసేపు ఉన్నా కానీ రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నారు, పొలిటికల్ డ్రామా ఆడుతూ ఉన్నారు తప్ప దీని మీద ఎలాంటి నిర్ణయం